ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పట్లో భీమవరంలో నిర్వహించిన ఆక్వా రైతుల మహాసభ విజయవంతమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. ప్రభుత్వం ఆటంకాలు సృష్టించినప్పటికీ రైతులు భారీగా హాజరయ్యారన్నారు. మాజీ సీఎం జగన్ సభలో ఆక్వా రైతుల సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి వైసీపీ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస, చినిమిల్లి వెంకటరాయుడు, వడ్డే రఘురాం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా ఇచ్చేసినటువంటి గౌరవ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విధంగా రేట్లు పెంచండి, నేను తర్వాత చెప్తాను ఈ రేట్లు తగ్గించండి అని చెప్పేసి వాళ్ళతో ముందు డిస్కషన్ చేసుకుని రేట్లు పెంచడం కూడా మన అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా రాజధానికి సంబంధించి కూడా ఏ విధంగా ఈరోజు చేస్తున్నారన్నది మన అందరికీ తెలుసు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఏదైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆక్వా రైతులకి ఇంకా ఏ విధంగా మన అండగా ఉండి పోరాటం చేయాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, నిజంగా నిన్న జరిగిన సభ చూసి ఏదైతే నేనున్నాను అంటూ నిన్న 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం ఇచ్చేయడం జరిగింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆ రైతులే కాకుండా వారి మద్దతుదారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా పాల్గొన్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రభుత్వం వారు ఆక్వా రైతులకు ఏం చేద్దామని ఆలోచించడం మానేసి హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకూడదు, ఈ కార్యక్రమాన్ని ఆపాలి. తర్వాత అనుకోని సంఘటనగా అదే సమయంలో ముద్రగడ పద్మనాభం గారు